హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ Kuwait Andhra కిచెన్. ఎలా ఉన్నారు గైస్? ఇవాల్టి మన వీడియో స్పెషల్ గుడ్ వైబ్స్ ప్రోడక్ట్ యొక్క హోమ్ మేడ్ గుడ్ వైబ్స్ యాక్టివేటెడ్ చార్కోల్ డీప్ క్లిన్జింగ్ ఫేస్ మాస్క్. అంతేకాదు ఒక కంప్లీట్ నేచురల్ కిట్ ని హోమ్ మేడ్ లోని ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఈ గుడ్ వైబ్స్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ మాస్క్ జస్ట్ 10 to 15 minutes యూజ్ చేయడం వల్ల మీ పోర్స్ ను క్లోజ్ చేసి డల్ స్కిన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇది pH లెవెల్స్ ను కూడా బ్యాలెన్స్ చేసి డీప్లీ మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఎక్సెన్స్ ఆయిల్ ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు ఈ మాస్క్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేయబడింది కాబట్టి మొటిమలకు కారణమైన యాక్ని కోజింగ్ జెర్మ్స్ పై ఫైట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది ఒక నేచురల్ గ్లోయింగ్ కాంప్లెక్షన్ స్కిన్ ను ప్రొవైడ్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఆల్ స్కిన్ టైప్ కి సూటబుల్ అవుతుంది. ఎక్కువగా ఆయిలీ స్కిన్ పై సూపర్ గా వర్క్ చేస్తుంది. ఈ గుడ్ వైబ్స్ యాక్టివేటెడ్ చార్కోల్ డీప్ క్లీన్జింగ్ ఫేస్ మాస్క్ అందించే సేమ్ బెనిఫిట్స్ అండ్ సేమ్ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి గైస్, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం ఛానల్ను విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే వచ్చే బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక కుకుంబర్ తీసుకుని గ్రేట్ చేసి స్టెయినర్ హెల్ప్తో స్టెయిన్ చేసుకుంటే వచ్చిన జ్యూస్ ను సపరేట్ చేసుకోండి. కుకుంబర్ జ్యూస్ కాకుండా ఒకవేళ మీ దగ్గర జెల్ ఉంటే జెల్ ని కూడా యూజ్ చేయగలుగుతారు. నేను ఇక్కడ ఫ్రెష్ కుకుంబర్ జ్యూస్ ని యూజ్ చేస్తున్నాను. ఈ కుకుంబర్ జ్యూస్ మీ స్కిన్ ను స్మూత్ చేస్తుంది, మీ స్కిన్ ను హైడ్రేట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా టాక్సిన్స్ ను తొలగించి హెల్తీ కాంప్లెక్షన్ స్కిన్ ను మెయింటైన్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. కుకుంబర్ లో విటమిన్ B5 అండ్ ప్యాంటోనాటిక్ యాసిడ్ ఉండడం వల్ల యాక్నీ పై ట్రీట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ గుడ్ వైబ్స్ యాక్టివేటెడ్ చార్కోల్ డీప్ క్లీన్జింగ్ ఫేస్ మాస్క్ లో యూజ్ చేసిన మరో ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ. గ్రీన్ టీని కూడా ఈ మాస్క్ లో యూజ్ చేశారు. ఒక గ్రీన్ టీ బ్యాగ్ తీసుకొని అందులో హాట్ వాటర్ వేసి కాసేపు సోక్ చేసుకోండి. ఈ గ్రీన్ టీ మీ స్కిన్ పై డెటాక్సింగ్ అండ్ యాంటీ ఏజింగ్ కి పనిచేస్తుంది. ఇది మీ స్కిన్ ను యవ్వనం మరియు ప్రకాశించే చర్మం కోసం వ్రింకిల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మీ స్కిన్ పై ఆయిల్ అండ్ క్లాక్డ్ పోర్స్ ను రిడ్యూస్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది ముల్తాని మిట్టి. ఇందులో యూజ్ చేశారు కౌలింగ్ క్లే బదులు నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ముల్తాని మిట్టి. ముల్తాని మిట్టి కౌలింగ్ క్లే యొక్క ఆల్టర్నేటివ్. ఇది మీ స్కిన్ పై సేమ్ టు సేమ్ కౌలింగ్ క్లే ఎలా అయితే వర్క్ చేస్తుందో సేమ్ టు సేమ్ అలాగే వర్క్ చేస్తుంది ఈ ముల్తాని మిట్టి కూడా. ఒకవేళ మీ దగ్గర కౌలింగ్ క్లే అండ్ ముల్తాని మిట్టి లేని వారు గ్రామ్ ఫ్లోర్ ని కూడా యూజ్ చేయగలుగుతారు. నేను ఇక్కడ ముల్తాని మిట్టిని 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ గుడ్ వైబ్స్ యాక్టివేటెడ్ చార్కోల్ డీప్ క్లీన్జింగ్ ఫేస్ మాస్క్ యొక్క మెయిన్ కీ ఇంగ్రీడియంట్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్. దీన్ని 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ రోజ్ పెటల్ పౌడర్. దీన్ని నేను హోమ్ మేడ్ లోనే తయారు చేసుకున్నాను. మీరు కావాలంటే అమెజాన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అక్కడి కొనుక్కోగలుగుతారు. ఈ రోజ్ పెటల్ పౌడర్ ని నేను ఇంట్లోనే తయారు చేసుకుంది కాబట్టి మీరు కావాలంటే లేని వారు అయితే రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోగలుగుతారు. నేను ఇక్కడ రోజ్ పెటల్ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇందులో ఎక్కువ మాత్రంలో విటమిన్ C, B అండ్ K ఎక్కువగా మాత్రంలో ఉంటుంది. ఇది మీ స్కిన్ పై స్మూత్ అండ్ ఫ్యాబ్లెస్ స్కిన్ టోన్ ను అందించడంలో హెల్ప్ చేస్తుంది. ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటే మంచి బెనిఫిట్స్ ను అందిస్తుంది. నెక్స్ట్ వచ్చి ముందు తయారు చేసి పెట్టుకున్న కుకుంబర్ జ్యూస్ ని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కుకుంబర్ జ్యూస్ గ్రేట్ చేసుకున్న తర్వాత ఆ పల్ప్ ని పడేయకండి. దాంతో లాస్ట్ లో స్క్రబ్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ముందు సోక్ చేసి పెట్టుకున్న గ్రీన్ టీని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ టీ బ్యాగ్ ని కూడా అసలు పడేయకండి. దీంతో కూడా ఒక మంచి రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో లాస్ట్ లో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి గైస్. లాస్ట్ వీడియోలో ఒక బ్యూటిఫుల్ స్కిన్ ను అందించే ఫేషియల్ కిట్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చివర్లో షేర్ చేసుకున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అలోవెరా జెల్ ని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది. ఇది pH లెవెల్ ను బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు యాక్నీ అండ్ డల్ స్కిన్ పై కూడా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి పపాయ జెల్ ని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ పల్ప్ ఉంటే కూడా ఫ్రెష్ కూడా యాడ్ చేసుకోగలుగుతారు.
పపాయాలో ఎక్కువ మాత్రంలో స్కిన్ని బ్రైట్నింగ్ అందించే ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్ అండ్ ట్యానింగ్కి సూపర్గా వర్క్ చేస్తుంది. అంతేకాదు మంచి గ్లోను అందించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి గ్లిజరిన్ని హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే నేను యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ సేమ్ టు సేమ్ ఇవే ఇంగ్రీడియంట్ మీకు కూడా కనబడుతుంది. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి థిక్ పేస్ట్ కంటెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ క్లీన్ ఫేస్ పై 10 to 15 minutes వరకు వదిలేయండి. ఆ తర్వాత మీ ఫేస్ని వాష్ చేసుకోండి. 10 to 15 minutes తర్వాత మీ ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ఇది మీ స్కిన్ని డీప్లీ మాయిశ్చరైజర్ను అందించి ఎక్సెన్స్ ఆయిల్ని కంట్రోల్ చేయడంలో సూపర్గా వర్క్ చేస్తుంది. ఈ మాస్క్ కంప్లీట్ నేచురల్ ఇంగ్రీడియంట్స్తో చేయబడింది కాబట్టి మొటిమలకు కారణమైన యాక్ని కోజింగ్ జెమ్స్ పై ఫైట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది ఒక నేచురల్ గ్లోయింగ్ కాంప్లెక్షన్ స్కిన్ను ప్రొవైడ్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. మన ఛానల్లో ఈ గుడ్ వైస్ ప్రోడక్ట్ యొక్క హోమ్ మేడే కాదు, మమాఎర్త్ అండ్ ప్లమ్ గ్రీన్ టీ వంటి చాలా రకాల ప్రోడక్ట్ యొక్క హోమ్ మేడ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియోస్ని షేర్ చేస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ కావాలంటే ఎండ్ స్క్రీన్లు ఇస్తాను, అక్కడి నుండి చూడగలుగుతారు. ఇప్పుడు మనం కావాల్సింది టోనర్ని గ్రీన్ టీ అండ్ మిగిలిన గ్రీన్ టీని అండ్ కుకుంబర్ జ్యూస్ని మిక్స్ చేసినట్లయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి 1 week వరకు యూజ్ చేయగలుగుతారు. మంచి గ్లోయింగ్ కాంప్లెక్షన్ స్కిన్ను అందించడంలో ఈ రెండును బాగా వర్క్ చేస్తాయి. ఇప్పుడు గ్రీన్ టీ బ్యాగ్ను తీసుకొని అందులో ఈ కుకుంబర్ పల్ప్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండును మిక్స్ చేసి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసి మీ ఫేస్ పై స్క్రబ్లా యూజ్ చేసినట్లయితే మీ డెడ్ స్కిన్ సెల్స్ను రిమూవ్ చేసి న్యూ సెల్స్ని ప్రొవైడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది గ్లోయింగ్ కాంప్లెక్షన్ స్కిన్ను అందించడంలో సూపర్గా వర్క్ చేస్తుంది. మీ స్కిన్ పై ఎక్సెన్స్ ఆయిల్ అండ్ pH లెవెల్స్ను బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ స్క్రబ్ మీ ఫేస్ పై రబ్ చేసినట్లయితే ఇది ఒక ఎక్స్ఫోలేటింగ్ గుణాలను కలిగి ఉండడం వల్ల ఇది ఎక్స్ఫోలేటింగ్ స్క్రబ్లా వర్క్ చేస్తుంది. అంతేకాకుండా మీ ఫేస్ పై ఉన్న యాక్ని వంటి ప్రాబ్లమ్స్ను రిడ్యూస్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. మరి తెలుసుకున్నట్టే కదూ ఒక కంప్లీట్ నేచురల్ ఫేషియల్ కిట్ని ఎలా తయారు చేసుకోవాలో. మరి ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేస్తారా? ట్రై చేసినట్లయితే ఎలాంటి బెనిఫిట్స్ అందించిందో కమెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. బై ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు క్వైట్ ఆంధ్ర కిచెన్ ఫర్ మోర్ వీడియోస్.